రోడ్డు పైన కావచ్చు, లేదంటే జనసమర్థంగా ఉండే ప్రదేశాల్లో కావచ్చు, మీకు 50 రూపాయల నోటు కనిపించిందా, లేదంటే 100 రూపాయల నోటు కనిపించిందా? ఆ నోటు ఎత్తి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారా? ఖచ్చితంగా మీ జోబులో ఉన్న విలువైన సెల్ ఫోన్ గల్లంతు కావడం ఖాయం. అదే సందర్భంలో రోడ్డు పైన బైక్ పై వెళ్తున్న వ్యక్తి కింద పడ్డాడా, అతనికి సాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? అయితే ఖచ్చితంగా మీ షర్టు జేబులో ఉన్న సెల్ ఫోన్, లేదంటే మీ ప్యాంటు బ్యాక్ ప్యాకెట్లో ఉన్న పర్సు గల్లంతు కావడం ఖాయం. ఇది డైవర్షన్ థెఫ్ట్ అనే ఒక కొత్త టెక్నాలజీని దొంగలు కనిపెట్టారు. అది ఆ విధంగా వ్యవహరించి మానవత్వాన్ని కొల్లగొడుతున్నారు. ఈ వీడియోలో ఒకసారి చూడండి. ఈయన పేరు దొండబాగు శ్రీనివాస్, రిటైర్డ్ టీచర్, రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేలి పట్టణానికి చెందిన వ్యక్తి. ఆయన ఏమంటున్నాడో ఆయన మాటలు వినండి. నా పేరు డి శ్రీనివాస్, చిట్వేలి విశ్రాంతి ఉపాధ్యాయుడిని. నేను ఈరోజు ఉదయం తిరుపతికి వచ్చాను. ఈ కరతంబాడి రూట్లో గోవిందధామం సర్కిల్ వద్ద పూలబండి దగ్గర పూలమాలకు తీసుకొని ఇచ్చిన తర్వాత ఇద్దరు అబ్బాయిలు బండిలో వచ్చి, నలుగురు అబ్బాయిలు బండిలో వచ్చి 50 రూపాయలు కింద పడిపోయిందని తీసిచ్చారు. ఇది నాది కాదని అక్కడ పెట్టాను. వంగి తీసుకునే క్రమంలో ఫోన్ కొట్టేసినటువంటి తిరిగి 5 నిమిషాల తర్వాత చూస్తుండగా నా ఫోను దొంగిలించబడిందని నేను గుర్తించాను. మీరు తిరుపతికి ఎందుకు వచ్చారు? ఏ పని పేరు? తిరుపతిలో మా గురువు గారు వనజాక్షి మేడం గారు చనిపోయినారు. ఆమెను చివరిసారి చూసుకోవాలని నివాళి అర్పించడానికి వచ్చినారు. ఇది డైవర్షన్ థెఫ్ట్. మానవత్వం ఉన్న వాళ్ళనే రెక్కి నిర్వహించి, వారి హావభావాలను గమనించి, ఆ సైకాలజీని కూడా స్టడీ చేసి డైవర్షన్ థెఫ్ట్తో 50 రూపాయల నోటు కింద వేయడం, లేదంటే బైక్ నుంచి కింద పడి ఈ తరహాలో చోరీలకు పాల్పడుతున్నారు. ఈ కేసులు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ఈ వ్యవహారాల పట్ల మీరు అప్రమత్తంగా లేకుంటే ఖచ్చితంగా మీరు కూడా టార్గెట్ అవుతారు. ఒకసారి ఈ వీడియోలోకి వెళ్ళి పరిశీలిద్దాం. అసలు విషయం ఏంటంటే, శనివారం ఉదయం రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి నుంచి రిటైర్డ్ టీచర్ దొండబాగు శ్రీనివాస్ తిరుపతికి వచ్చారు. తమ పాఠశాల టీచర్ మరణించడంతో ఆమెకు నివాళులర్పించడానికి వచ్చిన ఆయన కరకంబాడి రోడ్లోని బొంతాలమ్మ గుడికి సమీపంలో ఉన్న గోవిందధామంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. వచ్చింది టీచర్కు నివాళులర్పించడానికి. ఒక పూలదండ కొనుక్కుందామని అదే గ్రాండ్ వెల్కి వెళ్ళే సర్కిల్లో ఉన్న పూల దుకాణం వద్దకు వెళ్ళాడు. అక్కడికి దొండబాగు శ్రీనివాస్, ఆయన స్నేహితుడు మరో రిటైర్డ్ టీచర్ జయరామ్తో కలిసి అక్కడ బైక్ ఆపాడు. ఆ మహిళతో మాట్లాడి పూలదండ కొనుక్కుంటూ ఉంటే 4 యువకులు 2 బైకుల పైన వచ్చారు. ఇద్దరిద్దరు చొప్పున పక్కకు జరుపుకొని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఏం జరిగిందో తెలియదు కానీ కింద 50 రూపాయల నోటు పడితే ఆ నోటు తీసి ఇచ్చేలోపు ఆయన షర్టు జోబులోంచి 50,000 రూపాయల విలువైన సెల్ ఫోన్ గల్లంతైంది. అప్పటికి ఆయన గమనించుకోలేదు. ఒక 10 నిమిషాల తర్వాత కొద్ది దూరం వెళ్ళాక చూస్తే జోబులో సెల్ ఫోన్ లేదు. తీరా గమనిస్తే అక్కడ చోరీ జరిగిన విషయం స్పష్టమైపోయింది. ఈ విషయం పైన వెంటనే చిట్వేల్లోని తన కుటుంబీకులకు తెలియజేయడంతో గూగుల్ సెర్చ్లో ట్రాకింగ్ మొదలుపెట్టారు. కొట్టేసిన యువకులు రేణిగుంట మార్గంలోని ఆటోనగర్ ప్రాంతంలో సంచరించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి రేణిగుంట, ఆ తర్వాత కొద్దిసేపటికి వడమాలపేట అంటే చెన్నై మార్గంలో వెళ్తున్నట్టు ట్రాకింగ్ చూపించింది. వెంటనే 1 గంట తర్వాత దొండబాగు శ్రీనివాస్ అలిపిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్క్రీన్ షాట్లు సమర్పించాడు, ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఇది ఒక కేస్ స్టడీ మాత్రమే. ఈ తరహా నేరాలు తిరుపతి, నెల్లూరు, విజయవాడ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నట్లు కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. కానీ చాలా కేసుల వరకు ఎఫ్ఐఆర్లు కాకుండా పోలీస్ శాఖ జారీ చేసిన నంబర్లకు ఫోన్ చేసి, లేదంటే వాట్సాప్ నంబర్లలో పంపిస్తే వాటిని IMEI నెంబర్తో లాగిన్ అయ్యి వాటిని రికార్డ్ చేస్తున్నారు. ఆ ఫోన్ను పనిచేయకుండా సీజ్ చేసి ఆ తర్వాత 3 నెలలకో లేదంటే 6 నెలలకో గంపగుత్తగా రికవరీ చేసి బాధితులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ మొత్తానికి డైవర్షన్ థెఫ్ట్ చోరీలు ఎక్కువయ్యాయి అనే విషయం ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. రెండో విషయం పరిశీలిద్దాం. ఒక వ్యక్తిని 2 వ్యక్తులు టార్గెట్ చేస్తారు. అతని హావభావాలు, అతని నడవడిక, అతని తీరును గమనించి, ఓహో మనకు ఈయన పనికొచ్చే వ్యక్తిని భావించి బైక్లో ఆయన వెళ్తుంటే కొద్ది దూరం ఆయనకు అనుసరించి ముందుకు వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా కింద పడిపోతాడు. కింద పడ్డాడు కదా అని చెప్పేసి ఈ బైక్ పైన వెళ్తున్న వ్యక్తి తన బైక్ను ఆపి ఆ కింద పడిన వ్యక్తికి సాయం అందిస్తుంటే ఆటోమేటిక్గా షర్టు జేబులోని సెల్ ఫోన్, లేదంటే ప్యాంటు బ్యాక్ ప్యాకెట్లో ఉన్న నగదుతో ఉన్న పాకెట్ గల్లంతవుతుంది.
కొట్టేసిన వ్యక్తి వెంటనే పక్కనే ఉన్న వ్యక్తికి కన్ను తెరిచి మూసే లోపల అందించేస్తాడు. ఆ వ్యక్తి మరో వ్యక్తికి అందించేస్తాడు. అంటే మొత్తం పైన క్షణాల వ్యవధిలో ఈ చోరీ జరిగిపోతుంది. సాయం చేసిన వ్యక్తికి ఈ విషయం తెలియదు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాతనో లేక ఇంటికి వెళ్ళిన తర్వాతనో చూసుకుంటే ప్యాంట్ జోబీలో ఉన్న పర్సు మాయమై ఉంటుంది, లేదంటే షర్ట్ జోబీలో ఉన్న సెల్ ఫోన్ గల్లంతై ఉంటుంది. ఈ తరహా నేరాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ఇది పోలీసు శాఖ కూడా తీవ్ర తలనొప్పిగా మారింది. ఈ తరహా చోరీలతో పాటు ఆర్టీసీ బస్టాండు లేదంటే జనసమర్థంగా ఉన్న ప్రాంతాల్లో సెల్ ఫోన్లు గల్లంతవుతున్న కేసులు ఎక్కువయ్యాయి. వీటిని ఎఫ్ఐఆర్ ఇవ్వడానికి కూడా చాలా పోలీస్ స్టేషన్లలో అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. నామమాత్రంగా కాగితం వద్ద ఉంచుకొని ఆ తర్వాత రికవరీ చేసి వాటిని అప్పగిస్తున్నారు. ఇప్పటికే తిరుపతి, అనంతపురం, నెల్లూరు, కడప, విశాఖపట్నం వంటి నగరాల్లో కోట్లాది రూపాయల ఫోన్లను రికవరీ చేసి పోలీసు అధికారులు అందించారు. ఒక విధంగా మనం ఇంకొక విషయాన్ని పరిశీలిస్తే తిరుపతి జిల్లాలో సుమారు 18,657 ఫోన్లు చోరీ జరిగితే అందులో 12,843 ఫోన్లు రికవరీ చేసినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సెల్ ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకునేందుకు పోలీసు శాఖ జారీ చేసే సూత్రాలను పాటించాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు సూచిస్తున్నారు. ఎవరికైనా సెల్ ఫోన్ చోరీ జరిగితే వెంటనే 9490617873 లేదా 112 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదును నమోదు చేయాలని కూడా సూచిస్తున్నారు. అదే సందర్భంలో మితిమీరిన మానవత్వాన్ని ప్రదర్శించి వ్యక్తిగత జాగ్రత్తలు పాటించుకుంటే సెల్ ఫోన్లు కావచ్చు, బ్యాక్ ప్యాకెట్లో ఉండే నగదు కూడా గల్లంతయ్యే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని పోలీసు యంత్రాంగం ప్రజలకు సూచనలు జారీ చేస్తుంది. తిరుపతి జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వివిధ రకాల చోరీలు జరుగుతుంటే కోట్లాది రూపాయల నగలు చోరీ గురవుతున్నాయి. ఈ సందర్భాల్లో పోలీసులు కూడా రోజుల తరబడి గడువు తీసుకున్నప్పటికీ బాధితులకు న్యాయం చేయడంలో రికవరీలు చేస్తున్నారు. ఇదే సందర్భంలో అటెన్షన్ డైవర్ట్ ఏమార్చి ప్రజలను కొల్లగొట్టే తీరులో ప్రధానంగా యువకులే దొంగలుగా మారుతున్న సందర్భం ఇక్కడ కనిపిస్తోంది. ఈ చోరీలకు పాల్పడుతున్న యువకులు ఆ ఫోన్లను మిస్యూజ్ చేసి వీలైతే యూపీఐ పేమెంట్లతో నగదు కూడా కొల్లగొడుతున్నారు. ఆ కేసులు కూడా రాష్ట్రంలో నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం ద్వారా చోరీల తగ్గుదలకు నివారణకు సహకరించాలని పోలీసులు ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుపతి.